నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డి చివాట్లు పెట్టాడు. అంతేకాకుండా నేను చెప్పింది ఏంటి, మీరు ఏం చేశారు, మిగతా విషయాలన్నీ మా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, మీరు ఆయనకి టచ్లో ఉండండి అని చెప్పారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద అంత సీరియస్ అవడానికి కారణం ఏంటి అని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి వివరించి చెప్పారంట. ఇది ఒక హైలీ ఇన్ఫర్మేషన్, నాకు వేరే వ్యక్తి ద్వారా ఇది నేను తెలుసుకోవటం జరిగింది. సరే, అసలు ఏంటి, ఎందుకు అని అంటే, దీనికి చాలా వరకు వాస్తవాలని మీకు దగ్గరగా పొందపరిచే ప్రయత్నం చేస్తాను. ఆయనలాగా నేను ఎక్కడో విన్నాను చేశానని కాకుండా, అసలు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలంగాణలో కొంతమంది పెయిడ్ జర్నలిస్టుని అడాప్ట్ చేసుకున్నాడు. ఆయనకు అవసరమైనప్పుడల్లా వాళ్ళని వాడుకోవటం, వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నిందలు వేయటము, అలాగే వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం. అరెస్ట్ చేయడానికి వెళ్తే మేము తెలంగాణ వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ ప్రజల పోలీసులకు ఏం పని, చంద్రబాబు నాయుడు ఇక్కడ పెత్తనం చేస్తున్నాడా అని చెప్పేసి మాట్లాడుతూ కొన్ని రోజులు సాగదీసుకుంటూ వచ్చారు. ఆ ఎపిసోడ్లోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీ అందరూ తెలుసు ఏం చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరూ కూడా మన అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేసేయాలి, మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఆయన్ని ఎప్పుడు మీరు లోపలేస్తారు అని చెప్పేసి అమిత్ షా గారిని అడిగారంట. అడిగినప్పుడు అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మనకి పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ లాంటి ఫ్రెండు, కాబట్టి మనం అంటే ఆయన పొరపాటు నేను చెప్పుకుంటాడులే, అంటే మన కీపు లాంటి జగన్మోహన్ రెడ్డి మనకి రెయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్ చేస్తుంటాడు, ఏదో చెప్పుంటాడు. సో ఆ విషయాన్ని యాస్టీజ్గా వచ్చి చెప్పాడు. దీని మీద మీ అందరూ తెలిసిన విషయమే. జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ గారు మేము ఎవరి దగ్గరైనా మాట్లాడినట్టు కానీ ఎవరి జరిగినట్టు కానీ వింటే డెఫినెట్లీగా ఆయనకి ఎవరి ద్వారా తెలిసిందో చెప్పాలి, లేకపోతే చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని నాదెళ్ల భాస్కర్రావు గారు తనయుడు అంటే మనోహర్ గారు చెప్పారు. ఇక్కడ అంతటితోటి సీన్ కట్ చేస్తే పోయేది. కానీ ఈయన ఏం చేశాడు, ఓహో ఒకవేళ జనసేన రిప్లై అడిగింది కాబట్టి ఈయన మాకు పలానా వ్యక్తుల ద్వారా తెలిసింది, మీరు కావాలంటే అరెస్ట్ చేసుకోండి, మాకేం తప్పు మాట్లాడామా అని అంటే సరిపోయేది. కానీ ఆయన ఏమన్నారు, ఓకే ఒక పార్టీ సీరియస్ ఎక్స్ప్లెనేషన్ అడిగింది కాబట్టి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎటువంటి భేషాజనాలు లేకుండా నా మాటలు నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పాడు. అంటే తద్వారా ఏంటి, ఆయన చెప్పింది తప్పు అని నాగేశ్వరరావు గారు చెప్పేశారు. సో అంతటితో సర్దుమణిగిపోయింది. తర్వాత ఒక 3 రోజుల తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్లస్ క్లబ్లో మీట్లు పెట్టడం, అందులో వాళ్ళు చేసినటువంటి హడావుడి, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు కూడా చేదరించుకునే విధంగా తయారైంది. అరే ఏంటి అతనంతటా అతనే విత్డ్రా చేసుకున్నాడు, నేను తప్పు చేశాను, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటానని చెప్పాడు, మళ్ళీ ఇదేంటి ఈ లొల్లి పెట్టడం ఏంటి, ఈ దందా చేయడం ఏంటి అని అప్పుడు దాకా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఓహో వీళ్ళు కావాలనే జగన్మోహన్ రెడ్డి డబ్బులు కమ్ముడిపోయి తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బురదలుతూ దాని మీద వివరణ అడిగితే మేము తెలంగాణ వాళ్ళమని ప్రాంతీయ విధాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు అనేటువంటి బల్బు తెలంగాణ ప్రజలకు వెలిగింది. అందుకని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో తెలంగాణ ప్రజల నుంచి పెద్దగా మద్దతు రాలా. ఎందుకంటే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర పాలకుల్ని తిట్టడం, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు, ఇదేంటి ఇతను తప్పు చేశాను, ఖండిస్తున్నాను, పొరపాటు జరిగింది, నేను బేషరతుగా క్షమాపణ చెబుతానని చెప్పిన వ్యక్తి మళ్ళీ 3 రోజుల తర్వాత ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఇతను ఈ ప్రెస్ క్లబ్లో ఎంత పెద్ద మీటింగ్ పెట్టారు, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు. సో దీన్ని బట్టి అందరికీ సీన్ అర్థమైపోయింది. ఇప్పుడు నిన్న మీరు చూసుకుంటే 2 రోజుల కిందట కవిత గారు కూడా పాపం ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పోయిద్దో అనే ఉద్దేశంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇల్లుని ముట్టడిస్తా, ఆంధ్ర వాళ్ళ ఇల్లుని ముట్టడిస్తానని ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఇది 13 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఉద్యోగాలు లేకపోవడానికి, లేకపోతే ఇంకో దానికి ఆంధ్ర వాళ్ళు కారణం అంటారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రాలో మీకు అసలు రాజధాని లేదు, 13 ఏళ్ళు అవుతుంది మీరు రాజధాని కట్టుకోమంటున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు వైఫల్యం చెందారంటారు, మరో పక్క వాళ్ళే మన ఆంధ్ర రాష్ట్రంలో పెత్తనం చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏ పూటకు ఆ గొడుగు పట్టుకుంటున్నారు అనేది అందరికీ
పిక్చర్ క్లియర్గా అర్థమైంది. దీన్ని తెలియజేసింది ఎవరంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అత్యుత్సాహం. ఆయన చేసినటువంటి 2 బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి, ఆయన చెప్పిన తర్వాత నేను దానికే కట్టుబడి ఉన్నా, ఎస్ మీరు అరెస్ట్ చేసుకుంటారో చేసుకోండి, లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఆ మాటలకే కట్టుబడి ఉన్నాను అని అంటే నిజంగా తెలంగాణ నుంచి ఆయనకి మద్దతు వచ్చేది. ఎందుకంటే ఓహో నేను చెప్పింది నిజమే కావాలని. తర్వాత ఆయన ఏం చెప్పాడు, మాట మార్చి పొరపాటున నేను తప్పుగా విన్నాను, నాకు వచ్చినటువంటి సమాచారం తప్పని తెలిసింది, అందుద్వారా నేను బేషరత్తుగా క్షమాపణ చెబుతున్నాను, ఇంతటితో వదిలేస్తే ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయేది. కానీ ఆయన 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ క్లబ్లో ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించడం, ఎవరైతే కేవీఆర్ లాంటి వాడు, లేకపోతే రఘు లాంటి వాడు, తర్వాత మన పృథ్వీరాజు, లేకపోతే జడ్సన్ లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఓహో తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళంతా పైసల కోసం పనిచేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, తెలంగాణ ప్రజలను జర్నలిస్టులు ముసుగులో వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోయారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. ఇది అర్థం అవడానికి, ఓపెన్ అవడానికి కారణం నాగేశ్వరరావు గారి అత్యుత్సాహం. ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత అందరితో వదిలేసి ఉండి ఏదో మళ్ళీ ఒక నెల తర్వాత 20 రోజుల తర్వాత ఆయన ఇంకా మళ్ళీ ప్రస్తావిస్తే వేరేగా ఉండేది. కానీ ఆయన నేను క్షమాపణ చెబుతున్నాను అన్నాడు, తర్వాత అరెస్ట్ చేసుకుని నాకు ఎలాంటి భయం లేదు అని చెప్పటం అని చూసి ఆ తర్వాత ఈ ప్రెస్ క్లబ్లు ఈ జర్నలిస్టులు అందరూ పార్టిసిపేట్ చేయడం చూసినాక అందరికీ అర్థమైంది ఒక స్క్రిప్టెడ్గా నడుపుతున్నటువంటి, ఆర్గనైజర్గా నడపబడుతున్నటువంటి ఇది, ఇందులో మనకు సంబంధం లేదు, ఇందులో మనకు ఎలాంటి ప్రమేయం లేదు అనేటువంటి తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి నాగేశ్వరరావు గారికి మద్దతు ఇవ్వాల. ఇప్పుడు దాకా తెలంగాణ వాళ్ళని అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రాంతీయ విభేదం వస్తుంది అని దాని ద్వారా లబ్ధి పొందాలన్న జగన్మోహన్ రెడ్డికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గుండా గొంతులు ఎలక్కాయబడిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల నాగేశ్వరరావు గారు గుండా వైసీపీ ప్రభుత్వం అంటే జగన్ వాడుకుంటున్నటువంటి సింపతి కార్డు అనేది ఇక వాడటానికి లేకుండా పోవటం వల్ల దాన్ని జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి ఆయన నేను చెప్పింది ఏంటి, మీరు ఏం చేశారు, నేను చెప్పిన వరకు దాటి మీరు ఎందుకు ఎక్స్ట్రా స్టెప్స్ ఎందుకు వేశారు కాబట్టి అనేటువంటిది ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడంట. అంతేకాక మిగతా విషయం మా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడని చెప్తే మన సజ్జల మాట్లాడారంటే ఇంకా మీతో అవసరం లేదు నాగేశ్వరరావు గారు, రేపటి నుంచి నెక్స్ట్ మీరు మాకు పేటీఎంగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇండివిజువల్గా ఫ్రీగా ఉండండి, ఎందుకంటే మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలంగాణ ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి అసలు నీకు ఇంకా రేపు నువ్వు చెప్పే సమాచారాన్ని ఎవరు ఏకీభవించరు, లేకపోతే నువ్వు చెప్పిన దాన్ని నిజమని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక మీరు ఎట్లాగో మీరు చెప్తే ప్రయోజనం లేనప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపటం మాకు అవసరం లేదని సో మొత్తం మీద నాగేశ్వరరావు గారికి ఆయన ఖరాఖండిగా మొహం మీద చెప్పేశాడు. సో ఇక నాకు తెలిసినంత వరకు పాపం ప్రస్తుతం నాగేశ్వరరావు గారు ఎటుగా అనేటువంటి ఒంటరి పక్షి అయిపోయాడు. ఎందుకంటే అటు కమ్యూనిస్టుల చేత చేతకరించుకున్నాడు, ఇదేదో కాస్త లబ్ధి చూగుడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేతరించుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఆయన ఓవర్ యాక్షన్కి పోయి తనంటే ఏంటో మొత్తం ఎక్స్పోజ్ చేయించి ప్రజలకు చూపించాడు. కాబట్టి ప్రజలు కూడా ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు తర్వాత ఏం జరిగినా కూడా నమ్మే పరిస్థితులు లేదు. సో అందువల్ల మరి జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకు అవసరం లేదనుకుంటే ఎవరిని ఎలా పక్కన పెట్టాలో జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. సో మొత్తం మీద నాగేశ్వరరావు గారికి అయితే గట్టిగా కోటింగ్ ఇచ్చారంట. అంతేకాకుండా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పడం. అంతేకాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు మా ప్రమేయం లేకుండా, మా డైరెక్షన్ లేకుండా మిమ్మల్ని ఎవరు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తాలూకాలో ప్రెస్ మీట్ పెట్టమన్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవడంతో పాటు అత్యంతలు వేశాడనేది నాకు హైలీ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ ద్వారా తెలిసింది. సో అందువల్ల నాగేశ్వరరావు గారు పాపం కొద్దిగా చిన్నబుచ్చుకున్నారంట. సార్ ఇంకా రిపీట్ అవ్వదు భవిష్యత్తులో, ఈసారి చాలా పక్కా ప్లానింగ్గా చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి సమర్థించే ప్రయత్నం చేశాడంట. ఇది సో మొత్తం మీద జరిగినటువంటి ఎపిసోడ్కి కారణం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పేమెంట్లు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు. తెలంగాణలో ఎవరైతే కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు అనేది వాస్తవ విషయం.